ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మారుతున్న కాలానికి తగ్గట్టుగా అందరికీ ఎన్నో విద్యా అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఎన్నో కొత్త కొత్త విద్యలు, కోర్సులు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మరి చాలామంది ఎప్పటి నుంచో పాలిటెక్నిక్ కోర్సులు చేస్తూనే ఉంటున్నారు. వాటి ప్రవేశాలు ఎట్లుంటాయి, పాలిటెక్నిక్ కోర్సులు వివరాలు, ఉద్యోగ అవకాశాల గురించి ఇప్పుడు మనం విందాం. ఆదిలాబాద్ ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు బి సాయన్నతో ముచ్చటలో. వారితో ముచ్చట పెడుతున్నారు కేలేనిన్. మరి ఆ ముచ్చట వివరాలు, పాలిటెక్నిక్ కళాశాల కోర్సులు, ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10వ తరగతి తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్తును ఎంచుకునేందుకు ఎన్నో రకాల మార్గాలు, నేరుగా ఇంటర్మీడియట్లో చదవడానికి నేరుగా అందులో అడ్మిషన్లు పొందొచ్చు. అట్లాగే ఇతర కొన్ని వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి నైపుణ్య శిక్షణలో అందించడంలో పాలిటెక్నిక్ కళాశాల ఒకటి. మరి ఈ పాలిటెక్నిక్ కళాశాల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న కోర్సులు ఏమున్నాయి, ఆ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి, ఈ వివరాలన్నీ పంచుకునేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఆదిలాబాద్లోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు బి సాయన్న గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సాయన్న గారు. నమస్కారం అండి. ముందుగా మనం ఈ పాలిటెక్నిక్ కోర్సులు, వాటి వల్ల ఉండే అవకాశాలు, వీటన్నిటి గురించి మాట్లాడే కంటే ముందు కళాశాల గురించి తెలుసుకుందాం. ఈ పాలిటెక్నిక్ కళాశాలలు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి గురించిన సమాచారం చెప్తారా? మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మల్, ఆదిలాబాద్, ఉట్నూర్ మరియు బెల్లంపల్లెలో ఉన్నాయండి. ఈ 4 కళాశాలలో కూడా వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 4 ఆదిలాబాద్తో పాటు నిర్మల్, ఉట్నూర్, బెల్లంపల్లి పట్టణాల్లో ఈ కళాశాలలు ఉన్నాయి కదా. మరి ఈ కళాశాల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న కోర్సులు ఏమున్నాయి, ఆ వివరాలు చెప్తారా? మొట్టమొదట మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఆదిలాబాద్లో ఉన్న సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 4 కోర్సులు అందుబాటులో ఉన్నాయండి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. వీటితో పాటు ఈ సంవత్సరం కొత్తగా ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా కూడా ప్రారంభమవుతుందండి. ఇక నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. అక్కడ కూడా ఈ సంవత్సరం కొత్తగా 2 కోర్సులు ఇంట్రడ్యూస్ అవుతున్నాయండి. ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంకోటి ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్. అదేవిధంగా మన గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉట్నూరు లాల్టెక్డీలో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల ఉందండి. అక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉందండి. వీటితో పాటు ఈ సంవత్సరం అక్కడ కొత్తగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రారంభమవుతుంది. ఇంకా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ అందుబాటులో ఉందండి. అయితే ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలో 4 కళాశాలలు ఉన్నాయి. ఆ 4 కళాశాలల్లో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు చెప్పింది కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క కోర్సు గురించి చెప్తే ఆ కోర్సు పూర్తి చేసిన విద్యార్థికి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించే ఆస్కారం ఉన్నది, ఆ వివరాలు చెప్తారా? మొట్టమొదటగా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండి. అనేక అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మనకు ప్రభుత్వ రంగంలో మరియు ప్రైవేట్ రంగంలో అనేక అవకాశాలు దొరుకుతున్నాయండి. ప్రభుత్వ రంగంలో తీసుకుంటే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లలో సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు వీళ్ళందరూ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులుగా ఉంటారండి. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో అయితే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెట్టుబడి పెడుతున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి చాలా అవకాశాలు ఉంటాయి. అందులో డిప్లొమా స్థాయి వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో పనిచేస్తారు సూపర్వైజర్గా. మళ్ళీ ఈ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన పిల్లలకు మా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంచి నైపుణ్య శిక్షణ ఇస్తామండి. చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్కిల్ చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు చాలా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉన్నాయి. టీజీ ఎన్పీడిఎస్ఎల్ అని, టీజీ ఎస్పీడీసీఎల్ అని ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు లేదా సబ్ ఇంజనీర్ పోస్టులకు ఈ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఈ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా చాలా డిమాండ్ ఉన్న
సెక్టర్ కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి ఒక మంచి అది రెవల్యూషనరీ చేంజ్ వస్తుంది సొసైటీలో. సో ఎలక్ట్రికల్ వెహికల్ పైన వచ్చేటువంటి డిమాండ్ తట్టుకోవాలంటే మనకు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా మంది డిప్లొమా హోల్డర్స్ అవసరం ఉంది కాబట్టి ప్రైవేట్ ఫీల్డ్లో వీళ్ళ ద్వారా చాలా అవకాశాలు దొరుకుతాయి మనకు. ఇక నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ఇది చాలా మంచి కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది. ఎందుకంటే మనకు రైల్వేస్లో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో రైల్వేస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయండి. వీటితో పాటు ఇంకా అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయండి. వాటికి కూడా ఈ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో అదేవిధంగా మనకు బెల్లంపల్లి కాలేజ్లో మైనింగ్ కోర్స్ ఒకటి ఉందండి, డిప్లొమా ఇన్ మైనింగ్. మన సింగరేణి కాలరీస్లో ఉన్నటువంటి చాలా పోస్టులు ఈ మైనింగ్ చేసిన వాళ్ళకు అవకాశాలు ఉంటాయి. దాదాపు మైనింగ్ డిప్లొమా చేసిన వాళ్ళందరికీ కూడా సింగరేణిలో జాబ్స్ వస్తాయండి కంపల్సరీ. దానికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజులలో చూస్తే మనం చాలా మటుకు ఏమంటున్నామంటే అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ వైపు మొగ్గుతున్నారు, పిల్లలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది కూడా ఆల్మోస్ట్ ఆల్ మన తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని కాలేజీలలో ప్రవేశపెడతారు. ఎందుకంటే డిమాండ్ ఆ విధంగా ఉందని చెప్పేసి, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి చాలా అవకాశం ఉందని చెప్పేసి కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ కూడా ఇప్పుడు మన డిప్లొమాలో చాలా మటుకు ప్రవేశపెట్టింది. అదేవిధంగా నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ అని ఈ సంవత్సరం కొత్తగా మనకు ప్రవేశపెట్టారండి. మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం ఈ టాటా టెక్నాలజీస్ వాళ్ళతోని ఎంఓఈ చేసుకొని ఈ వీటికి ప్రజెంట్ మన మార్కెట్లో ఏ కోర్సులకు అయితే డిమాండ్ ఉందో అని చెప్పేసి ఆ డిమాండ్ ఉన్న కోర్సులని వెతికి అందులో ఒకటి ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ అని చెప్పేసి మన నిర్మల్లో అండ్ ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడుతుంది. దానివల్ల కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు ఈ రోజులలో. ఎందుకంటే ఈ ఏఐ ఆటోమేషన్ అని చెప్పేసి అంటున్నాం కదండి, దానిపైన చాలా మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఇది కూడా మంచి కోర్సు ఈ సంవత్సరం మనకు ప్రారంభమవుతుందండి. అంటే ఇప్పుడు కృత్రిమ మేధకు సంబంధించి భవిష్యత్తులో బాగా అవకాశాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఈ నేపథ్యంలోనే ఈ కోర్సును కూడా అందుబాటులోకి తేవడం మంచి పరిణామం. అయితే సాధారణంగా ఇంత ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు కోర్సులు ఉన్నప్పటికీ కూడా చాలా మట్టుకు అందరూ కూడా మూస ధోరణిలో 10th అయిన తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఇట్లా ఈ రూట్లోనే వెళ్తున్నారు. కానీ ఇట్లా ఈ డిప్లొమా ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు అనే అవగాహన లేకపోవడం కారణంగా కావచ్చు ఇటువైపు కొంత విద్యార్థులు రావడం లేదు. ఇప్పుడున్న అవకాశాల దృష్ట్యా మళ్ళీ ఈ కోర్సులకు పూర్వ వైభవం వస్తుందని మనం ఆశించవచ్చు. అయితే ఇన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఈ కోర్సుల ద్వారా ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి, వీటన్నింటిని గురించి సవివరంగా చెప్పింది కదా. మరి అసలు ఇందులో ప్రవేశం పొందాలి అంటే విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, ఇది ప్రధానమైన అర్హత. దీంతో పాటు ఇంకా ఈ ప్రవేశ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? మరి విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత పాలిటెక్నిక్ కోర్సులో చేరాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, మీరు ఒక మంచి విషయం చెప్పారండి. మీరు అన్నట్లు విద్యార్థులందరూ కూడా మూస ధోరణిలో అందరూ కూడా ఇంటర్మీడియట్ వైపు వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పాలిటెక్నిక్ విద్య పైన అటువైపు విద్యార్థుల్లో కానీ ఇటు తల్లిదండ్రుల్లో కానీ సరైన అవగాహన లేదు. దీనికోసమే మాకు ప్రజెంట్ ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నటువంటి శ్రీమతి దేవసేన మేడం ఐఏఎస్ గారు ఈ సంవత్సరము చాలా ఛాలెంజింగ్గా తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతి విద్యార్థికి పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ గురించి తెలియాలి, ప్రతి స్టూడెంట్కు ప్రతి టీచర్కు ప్రతి తల్లిదండ్రులకు ఈ పాలిటెక్నిక్ విద్య గురించి అవగాహన రావాలని చెప్పేసి మాకు క్యాంపెయినింగ్ తీసుకున్నామండి. దాదాపు మేము జనవరి నుంచి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాం. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని అదేవిధంగా ఆదిలాబాద్ టౌన్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలను కూడా అన్నింటినీ కవర్ చేసి ప్రతి స్కూల్కు వెళ్ళి మా పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అన్ని స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మేము అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే దీని అవగాహన లేకపోవడమే మాకు సమస్య అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మాకు ప్రవేశాలు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా ఈవెన్ జైనూర్, నార్నూర్ అలాంటి ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళలో కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఈ పాలిటెక్నిక్ కళాశాలలో ఉండే కోర్సులలో ప్రవేశం పొందాలంటే మనము రాష్ట్ర స్థాయిలో ఒక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామండి. దాన్నే తెలంగాణ పాలిసెట్ ఎంట్రన్స్ అని చెప్పేసి అంటారు. అది ఈ సంవత్సరము మే 13వ తారీఖు నాడు నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 20 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ ఏప్రిల్ 20 లోపు అప్లై చేసుకొని ఆన్లైన్లో అందరూ కూడా ప్రవేశ పరీక్షకు హాజరు కావాలి. ఈ ప్రవేశ పరీక్షలో ప్రధానంగా 4 సబ్జెక్టులు ఉంటాయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇవన్నీ కూడా 10వ తరగతి స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ అనుసరించి ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలను పిల్లలు అటెంప్ట్ చేసి వాళ్ళకు వచ్చిన మార్కులు ర్యాంక్ ఆధారంగా వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళ కోరుకున్న కాలేజీలో కోరుకున్న కోర్సులలో ప్రవేశం ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఈ
పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశం కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం పాలిసెట్ అనే అర్హత పరీక్షని నిర్వహిస్తుందని చెప్పింది కదా, మరి ఈ పరీక్ష ఎట్లా ఉంటుంది? ఈ మధ్య కాలంలో కొన్ని పోటీ పరీక్షలు ఎట్లా అంటే కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా, మరి ఈ పాలిసెట్కి సంబంధించిన పరీక్ష ఏ రకంగా ఉంటుంది? ఈ పాలిసెట్ పరీక్ష అనేది పూర్తిగా ఆఫ్లైన్లో నిర్వహించబడుతుంది. ఆఫ్లైన్ అంటే పేపర్ అండ్ పెన్ టైప్ పరీక్ష. అవును. మే 13వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గవర్నమెంట్ నిర్ణయించిన అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ఇంకా కొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ పరీక్ష అండి. అయితే ఇప్పుడు మన ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల విషయానికి వస్తే ఇప్పుడు కొన్ని ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సుల గురించి చెప్పినారు కదా, మరి సీట్ల సంఖ్య చెప్తారా? ఎంతవరకు మనకు అందుబాటులో ఉన్నాయి, ఏ కోర్సులో ఎన్ని సీట్ల వరకు? ఆదిలాబాద్ కాలేజీలో మనకు 5 కోర్సులు ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి కోర్సులో కూడా ఒక్కొక్క దాంట్లో 60 సీట్లు ఉంటాయండి. 60 సీట్లకు ప్రవేశం తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అయితే ఇప్పుడు కొంతమంది తెలియకనో లేక అవగాహన లేకనో పాలిసెట్కు దరఖాస్తు చేసుకోలేక పరీక్షకు హాజరు కాలేకపోయి తర్వాత తెలుసుకొని అరే నేను చేరితే బాగుంటుంది, అవకాశం ఉంటుందో లేదో అని కొంత సందిగ్ధంలో ఉన్న వారి కోసం ఈ ప్రశ్న. పాలిసెట్ రాయకున్నా లేదా రాసి క్వాలిఫై కాకుండా ప్రవేశాలు పొందే అవకాశం ఏమైనా ఉంటుందా? కంపల్సరీ పాలిసెట్లో ఉత్తీర్ణులై నిర్దిష్టమైన ర్యాంకును సాధించిన వారికి అవకాశం ఉంటుందా? మీరు మంచి ప్రశ్న అడిగారండి. ప్రధానంగా ఈ పాలిసెట్ అనేది అర్హత పరీక్ష కాబట్టి పాలిసెట్ రాసిన వారికి ప్రవేశాల్లో మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్లో ఈ ప్రవేశ ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఆ ప్రవేశ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒకవేళ సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్ చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల స్థాయిలో ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాడు నిర్వహించడం జరుగుతుంది. అందులో మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ఆ స్పాట్ ప్రవేశాలలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పాలిసెట్ రాసిన వారికి, సెకండ్ ప్రిఫరెన్స్ పాలిసెట్ రాసి క్వాలిఫై కాని వారికి, థర్డ్ ప్రిఫరెన్స్ పాలిసెట్ రాయని వారికి, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక తిరగాసు ఉంటుందండి. ఏంటంటే పాలిసెట్ రాసి అర్హత పొందిన వారు ఆన్లైన్లో ప్రవేశం తీసుకున్న వారికి ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనం అంటే ఫీజు రియంబర్స్మెంట్ అందుతుంది. సో వాళ్ళు ఎలాంటి ఫీజు కట్టకుండానే 3 సంవత్సరాలు ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు. కానీ స్పాట్ అడ్మిషన్ పొందేవారు ఈవెన్ వాళ్ళు పాలిసెట్ క్వాలిఫై అయినా కూడా వాళ్లకు గవర్నమెంట్ ఇచ్చే ఉపకార వేతనం కానీ హాస్టల్ వసతి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏమీ రాదు. అంటే ప్రభుత్వ పరంగా అందే ఏ ప్రయోజనాలు ఉండవు. స్పాట్లో అడ్మిషన్ పొందే వాళ్ళు మొత్తం ఫీజు 3 సంవత్సరాలు ఫీజు కట్టి విద్యను అభ్యసించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏరియా, అంటే గిరిజనుల జిల్లా అని చెప్పొచ్చు. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పాలిటెక్నిక్ విద్యని అందించడంలో ఏమైనా ప్రత్యేకమైన వెసులుబాటు అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువ మంది కాబట్టి గిరిజనులకు సాంకేతిక విద్యను అందించాలని చెప్పేసి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మనకు ఉట్నూరు లాల్ టికెట్గిలో ఒక గిరిజన పాలిటెక్నిక్ కళాశాలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని మనం గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ అంటామండి. అంటే అక్కడ గిరిజన విద్యార్థులకు ఉచిత వసతితో కూడిన పాలిటెక్నిక్ విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా దీన్ని ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని ఆ కాలేజీలో జాయిన్ అయ్యి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఉచిత విద్యను అందించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన జిల్లాలో చాలామంది గిరిజన విద్యార్థులు ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఈ పాలిటెక్నిక్ విద్య పైన అవగాహన లేదు. మన ఏజెన్సీ ఏరియాలో మేము పాఠశాల స్థాయిలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలకు అడిగితే వాళ్ళు ఎవరికి కూడా పాలిటెక్నిక్ విద్యపై అవగాహన లేదు. పక్కనే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కానీ అవగాహన లేదు. కాబట్టి మేము ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్నటువంటి గిరిజన పేద విద్యార్థులందరూ కూడా కోరేది ఏంటంటే మన ఉట్నూరులో నెలకొల్పినటువంటి ఈ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్లో ప్రవేశం తీసుకొని అందరూ కూడా మంచి సాంకేతిక విద్యను అభ్యసించి తొందరగా వారి యొక్క జీవితంలో సెట్ అయ్యి వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండొచ్చని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి గిరిజన విద్యార్థులందరికీ తెలిపేది ఏంటంటే ఉట్నూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలో జాయిన్ అయ్యి అందరూ కూడా మంచి సాంకేతిక విద్యను అభ్యసించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుందండి. చాలా సంతోషం సాయన్న గారు. ముఖ్యంగా అందుబాటులో ఉన్న పాలిటెక్నిక్ కోర్సుల గురించి, ఆ కోర్సులను అభ్యసించడం వల్ల భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, అట్లాగే ఈ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలంటే ప్రవేశ ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది, వీటన్నింటిని గురించి సవివరంగా తెలియజేసినారు. మరి ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారో ఈ పాలిటెక్నిక్ కోర్సుల్ని ఎంపిక చేసుకొని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా విన్నాం ముచ్చట పాలిటెక్నిక్ కోర్సులు, ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాల గురించి ఆదిలాబాద్ ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు బి సాయన్నతో ముచ్చట పెట్టిండ్రు కే లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM
మనస్సు నిండా.